అయ్యప్ప నామస్మరణతో శబరిగిరిలు మారుమోగుతున్నాయి. మండల పూజలు, మకర జ్యోతి దర్శనం కోసం దేశ నలుమూలల నుండి భక్తులు కేరళకు క్యూ కడుతున్నారు. అయితే శబరిమల యాత్ర అంటే కేవలం 18 మెట్లు ఎక్కి ఆ స్వామిని దర్శించుకోవడం మాత్రమే కాదు, ఆ పచ్చని అడవుల మధ్య దాగి ఉన్న మరికొన్ని పుణ్యక్షేత్రాలు, ప్రకృతి అద్భుతాలు సందర్శించినప్పుడే మీ యాత్ర పరిపూర్ణమవుతుంది. ఈ శబరిమల సమీపంలో అయ్యప్ప స్వాములు తప్పక చూడాల్సిన ప్రదేశాలు యాత్రలో భాగంగా మీకోసం. సాధారణంగా అయ్యప్ప భక్తులందరూ మాలలు ధరించి కఠోరమైన ఉపవాసం పాటించి శబరిమల యాత్రకు బయలుదేరుతారు. శబరిమలకు వెళ్లే భక్తులు నేరుగా ఎరిమేలికి వెళ్లి హుడు వదిలి వావర్స్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేసి పంపానదిలో స్నానం చేస్తారు. అనంతరం అయ్యప్పను దర్శించుకోవటానికి పర్వతమెక్కుతారు. అయితే శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలు కొన్నున్నాయి. అయ్యప్ప స్వామి మానవ రూపంలో పెరిగిన పుణ్యభూమి పందడం. అచ్చన్కోవిల్ నది ఒడ్డున ఉన్న ఈ రాజప్రాసాదం చరిత్రకు, పురాణాలకు సజీవ సాక్ష్యం. ఇక్కడి వలియ కోయిక్కల్ ధర్మశాస్త్ర ఆలయాన్ని పందళం రాజు నిర్మించారు. శబరిమల స్వామికి అలంకరించే పవిత్ర తిరువాభరణాలు నేటికీ ఇక్కడే భద్రపరచబడి ఉంటాయి. ఏడాది పొడవునా తపస్వి రూపంలో కనిపించే అయ్యప్ప స్వామి మకర జ్యోతి రోజున మాత్రమే పందళం రాజుగా బంగారు వజ్రాభరణాలతో ధగధగలాడుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఆ మకర సంక్రాంతి మహోత్సవం కోసం ఆ ఆభరణాలు కూడా తైమాసం వరకు ఎదురుచూస్తాయని భక్తుల నమ్మకం. భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుని స్వామివారి బాల్య విశేషాలను తెలుసుకోవచ్చు. ఎరుమేలి బుద్ధ హౌస్ అయ్యప్ప వీరఖడ్గం పూజలందుకుంటున్న ప్రదేశం. చాలా మందికి ఎరుమేలి అంటే కేవలం వీధిలో గెంతటం మాత్రమే తెలుసు. కాని ఇక్కడ అత్యంత మహిమాన్వితమైన వీరఖడ్గముంది. స్వామి అయ్యప్ప స్వయంగా ఉపయోగించిన వీరఖడ్గం కేరళ సంప్రదాయ శైలిలో నిర్మించిన ఈ పురాతన భవనంలోని చిన్న ఆలయంలో భద్రపరచబడింది. మహిషాసుర మర్దనం కోసం, భక్తుల రక్షణ కోసం స్వామి ధరించిన ఈ కవచం, ఖడ్గాన్ని దర్శించుకుంటే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని, ఆ వీరఖడ్గమే మనకు రక్షగా నిలుస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శబరిమలలో ఆనంద సిద్ధుడిగా దర్శనమిచ్చే స్వామివారు ఎరుమేలిలో మాత్రం పులి వాహనాన్ని అధిరోహించి వేటకు వెళ్లే వేటగాడి రూపంలో కనిపిస్తారు. దుష్ట శిక్షణ కోసం కవచం ధరించిన ఈ వీరుణ్ణి దర్శించుకుంటే యాత్రలో ఎదురయ్యే ఆపదలు తొలగిపోతాయని చెప్తారు. శబరిమల ప్రవేశద్వారంగా పిలిచే త్రివేణి సంగమం అత్యంత పవిత్రమైంది. ఇక్కడ దక్షిణ గంగగా పిలువబడే పంబా నది ఉత్తరం నుండి వచ్చే మణిమలయార్, దక్షిణం నుండి వచ్చే అచ్చన్కోవిల్ నదులతో కలుస్తుంది. స్వామివారిని దర్శించుకునే ముందు భక్తులు ఈ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించి తమ పాపాలను కడిగేసుకుంటారని నమ్మకం. ఇక్కడి ప్రకృతి శోభ భక్తులకు మనశ్శాంతినిస్తుంది. పంబానది తీరాన ఉన్న పార్థసారథి ఆలయం పురాణ ప్రాశస్త్యం కలిగింది. కురుక్షేత్ర యుద్ధం తరువాత అర్జునుడు స్వయంగా ఇక్కడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని భక్తుల నమ్మకం. ప్రశాంతమైన వాతావరణం, నదీ తీరపు సౌందర్యం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణనిస్తాయి. శబరిమల పరిసరాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. శబరిమల యాత్రలు ఆధ్యాత్మికతతో పాటు కొంచెం రిఫ్రెష్మెంట్ కావాలనుకునేవారు పెరుంతేనరువి జలపాతాన్ని తప్పక సందర్శించాలి. పత్తనంతిట్ట నగరం నుండి 36 కిలోమీటర్ల దూరంలో, ఎరుమేలికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తుంది. పచ్చని అడవుల మధ్య గలగలా పారే ఈ జలపాత దృశ్యం యాత్రికుల అలసటను దూరం చేస్తుంది. కఠినమైన 41 రోజుల దీక్ష తరువాత శబరిమల వెళ్లే భక్తులు ఈ క్షేత్రాలను సందర్శించి అయ్యప్ప స్వామి బాల్య, వీర, యోగ అవతారాలను దర్శించుకున్నప్పుడే ఆ ఆధ్యాత్మిక ప్రయాణం సంపూర్ణమవుతుంది. ఆపై 18 మెట్లెక్కి మణికంఠుడిని దర్శించుకుంటే కలిగే ఆ ఆనందం వర్ణనాతీతం.